బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత సారీ చెప్పారు. శ్రీరామనవమి రోజు మాధవీలత వ్యవహారంతో ముఖ్యంగా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మసీదుని టార్గెట్ చేస్తూ బాణం ఎక్కుపెట్టి ఒక ఫోజ్ ఇచ్చారు మాధవీలత. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో తీవ్ర విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇన్ఫాక్ట్ అసదుద్దీన్ ఓవైసీ దీని మీద కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అది పూర్తి వీడియో కాదంటూ కూడా వివరణ ఇచ్చుకుంటూ సారీ చెప్పుకుంటూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ రిలీజ్ చేశారు మాధవీలత. దానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ని మీరు చూస్తున్నారు. అయినప్పటికీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలంటూ కూడా ట్వీట్ చేసుకొచ్చారు మాధవీలత. మాధవీలత తీరుపై ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఆమె తీరు మీద ఈసీ పోలీసులకు సంబంధించి కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఆమె తీరు ఈసీ పోలీసులకు కనిపించదంటూ ఫైర్ అయ్యారు ఆయన. ఒక్కసారి మాధవీలత చేసిన ట్వీట్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ దట్ one video of mine is being circulated in media to create negativity. I would like to clarify that it's an incomplete video, and even because of such video, if anyone's sentiments are hurt, then I would like to apologize as I respect all individuals. నా దృష్టికి వచ్చింది ముఖ్యంగా నాకు సంబంధించిన ఒక వీడియో మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అది కాస్త నెగిటివిటీని క్రియేట్ చేస్తుందంటూ కూడా ఆమె రాసుకొచ్చారు. దాంతోపాటు అది పూర్తి వీడియో కాదు, అది అసంపూర్తిగా ఉంది వీడియో అంటూ కూడా చెప్పుకొస్తూనే ఒకవేళ ఆ వీడియోని చూసి ఎవరైనా మనోభావాలైనా దెబ్బతిని ఉంటే కనుక వాళ్ళకి నేను క్షమాపణలు అడుగుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ మీరు చూడొచ్చు సచ్ వీడియో ఇఫ్ ఎనీవన్ సెంటిమెంట్స్ ఆర్ హర్ట్, అంటే ఎవరి మనోభావాలైనా దెబ్బతీస్తుంటే కనుక క్షమించాలంటూ కూడా ఆవిడ అంటూనే ఐ రెస్పెక్ట్ ఆల్ ఇండివిజువల్స్, నేను ప్రతి ఒక్కరి విలువలను రెస్పెక్ట్ చేస్తానంటూ, అంటే దానికి సంబంధించి వాటిని రెస్పెక్ట్ చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇన్ఫాక్ట్ ఇది గత 2 రోజులుగా చాలా సర్క్యులేట్ అవుతున్నది సోషల్ మీడియాలో. మాధవీలత సారీ చెప్పారు. ఎటువంటి పరిణామాల తర్వాత సారీ చెప్పారని చెప్పుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ శ్రీరామనవమి రోజు చూసాము. ఆమె అభినయం చేస్తూ అంటే అభినయిస్తూ శ్రీరాముడి విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతున్నట్టుగా ఆమె పోజ్ ఇచ్చారు. ఆ వీడియో వైరల్ అయింది భారీగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్లిప్ వైరల్ అయింది. సో ఆ అంశానికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇలాంటి వీడియోలు వాళ్ళ దృష్టికి వెళ్ళవా, వాటిపైన చర్యలు తీసుకోరా అంటూ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. సో ప్రస్తుతం ఈమె బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపల్లి మాధవీలత బీజేపీ హైదరాబాద్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ పైన ఎప్పుడు లేనంత హైప్ క్రియేట్ కావడము, భారీగా క్రేజ్ సంపాదించుకోవడము, దేశవ్యాప్తంగా మాధవీలతకు ఒక క్రేజ్ క్రియేట్ కావడము, ఆమె మాటలు, ఆమె పద్యాలు, ఆమె పాటలు, ఆమె అభినయము ప్రజలంతా కూడా వాటికి విశేష స్పందన వస్తుండడంతో ఆమె ఏం చేసినా కూడా ఆమె శ్రీరామనవమి భారీగా ర్యాలీ వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఎదురుగా మసీద్ ఉంది. ఆ మసీదుకు సంబంధించినటువంటి సమయంలోనే ఆమె విల్లు రామబాణముని ఎక్కుపెట్టి విల్లు వదులుతున్నట్టుగా, బాణాన్ని వదులుతున్నట్టుగా అభినయం చేశారు. సో ఆ వీడియో పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ముస్లిం సంఘాల నుంచి. ఎందుకంటే మసీదు పైన బాణం ఎక్కుపెట్టారు అనేటువంటిది ఆమె పైన పొలిటికల్ గా ఆమెను ఈ విషయం పైన కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది రెచ్చగొట్టేటువంటి పద్ధతులు కాదా ఎన్నికల సమయంలో అనేటువంటి ఆమె పైన ఆరోపణలు చేయడంతో ఆమె దానిపైన రెస్పాండ్ అయ్యారు, క్షమాపణ చెప్పారు. నేను ఒక్కరిని కూడా కించపరచడానికి నా ఉద్దేశం కాదు, నాకు అందరూ సమానమే, అన్ని మతాల వారు సమానమే. ఆ చేసిన సందర్భం వేరు, ఆ రోజు శ్రీరామనవమి. సో ఆ చేసిన సందర్భం వేరు, పూర్తి వీడియో వేరే ఉంది, పూర్తి వీడియో చూడండి. అయినప్పటికీ పూర్తి వీడియో చూడకుండా కూడా ఈ క్లిప్ వల్ల ఎవరు మనోభావాలను దెబ్బతింటే నేను దానికి క్షమాపణ కోరుతున్నాను అంటూ ఆమె దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. సో మాధవీలత, కొంపల్లి మాధవీలత మొత్తానికి మొట్టమొదటిసారి ఆమె చేసినటువంటి అభినయానికి, అంటే ఆమె ఆ వీడియోలో శ్రీరాముడి లాగా అనుకరిస్తూ చేసినటువంటి అభినయానికి సంబంధించి ఆ అభినయానికి వచ్చినటువంటి వ్యతిరేకత పైన ఆమె సారీ చెప్పారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మాధవీలత సారీ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు మాధవీలత వ్యవహారంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మసీదుని టార్గెట్ చేస్తూ బాణం ఎక్కుపెట్టి ఫోజ్ ఇచ్చారు మాధవీలత. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు మాధవీలత. అది పూర్తి వీడియో కాదంటూ వివరణించుకొచ్చారు. అయినప్పటికీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే కనుక క్షమించాలంటూ ట్వీట్ చేశారు మాధవీలత. మాధవీలత తీరుపై ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఆమె తీరు ఈసీ పోలీసులకు కనిపించదంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు.